క్వారీ యజమానిని డబ్బుల కోసం బెదిరించారనే కేసులో అరెస్టైన హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని కాజీపేట రైల్వే కోర్టులో ప్రవేశపెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, కౌశిక్ రెడ్డి కేసులో తాజా పరిణామాలపై సమాచారం ఏంటి? హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం కాజీపేట రైల్వే కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో న్యాయమూర్తి ముందు వాదనలు కొనసాగుతున్నాయి. ఏదైతే వీళ్ళంతా కూడా రిమాండ్ ప్రభుత్వ తరఫు వాళ్ళు రిమాండ్ కోరుతుంటే వాళ్ళు మాత్రం ఇది కేవలం ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ సెక్షన్లు ఉద్దేశించారని చెప్పేసి ఇందులో బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇరుపక్షాల వాదనలు ఇరుపక్షాలు వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నాటకీయ పరిణామం మధ్య అరెస్టు జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఉదయం 4:30కి తీసుకొచ్చారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే ఏదైతే మనోజ్ రెడ్డి హన్మకొండ జిల్లా కమలాపురం మండలం వంగపల్లి గుండేడు సభకు ఉన్నటువంటి క్వారీ వ్యాపారి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఈ పాడి కౌశిక్ రెడ్డి బారాసా రజితోత్సవ సందర్భంగా 50 లక్షలు డిమాండ్ చేశారని, అలాగే అంతకుముందు 25 లక్షలు కూడా తీసుకున్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఆయన భార్య ఇది పోలీసులు సుబేదారి పోలీసులు ఆశ్రయించింది. దీని మీద సుబేదారి పోలీస్ స్టేషన్ ఏప్రిల్ 21న కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో కూడా పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టులో ఆయనకి చుక్కెదిరింది. ఆ తర్వాత పోలీసులు ఆయనకి దీనికి సంబంధించి అరెస్ట్ చేయడానికి ఇవాళ హైదరాబాద్ వెళ్లి అక్కడ విమానాశ్రయం అరెస్ట్ చేసి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. దీని మీద ఈ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమమని చెప్పి ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తోందని, కావాలని కక్ష సాధింపులు చేస్తోందని చెప్తూ బారాసా నాయకులు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఉదయం నుంచి కూడా తెలుస్తాయి. అలాగే పలువురు నేతలంతా కూడా పాడి కౌశిక్ రెడ్డికి వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి తదితర నేతలంతా వెళ్లారు. ఇక ఆ తర్వాత కొంత ఉద్రిక్త అలాగే పటిష్ట బందోబస్తులను కొద్దిసేపటి క్రితం 2 గంటల ప్రాంతాల్లో సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఎంజిఎం కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ వైద్య పరీక్షల తర్వాత ఇక్కడ కాజీపేట రైల్వే కోర్టుకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో పాడి కౌశిక్ రెడ్డికి జైలా అన్నది తేలనుంది. ప్రస్తుతం అయితే ఈ పక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు రవిచంద్ర.